హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ పార్వతీ ముచ్చట్లు. మనలో చాలా మంది ఉప్పు విషయంలో కొన్ని నిర్ణయాలను కలిగి ఉంటారు. ఉప్పును దానం చేయడం వల్ల చెడు జరుగుతుందని చాలా మంది భావిస్తారు. పురాణాల ప్రకారం ఉప్పును దానంగా ఇస్తే మంచి జరుగుతుంది. అయితే ఉప్పును అప్పుగా మాత్రం ఇవ్వకూడదు. రాతి ఉప్పును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. లక్ష్మీదేవి జన్మించిన సముద్రం నుంచి రాతి ఉప్పు పుట్టింది. ఉప్పును అప్పుగా ఇస్తే ఇతరులకు మన దగ్గర ఉన్న లక్ష్మీదేవిని ఇచ్చినట్టు అవుతుంది. ఉప్పును దొంగిలించడం వల్ల కూడా చెడు జరిగే అవకాశాలు ఉంటాయి. అందువల్ల ఉప్పును ఎట్టి పరిస్థితుల్లోనూ దొంగతనం చేయకూడదు. తక్కువ ధరకే లభించే వంట ఉత్పత్తుల్లో ఉప్పు కూడా ఒకటి కాగా రాత్రి సమయంలో ఉప్పును ఇతరులకు దానంగా ఇవ్వడం కూడా మంచిది కాదు. ఉప్పు ఇతరులకు ఇస్తే గొడవలు జరిగే అవకాశం ఉంటుందని పెద్దలు చెప్తుండడం గమనార్థం. ఉప్పును ఇతరులకు ఇచ్చే వాళ్ళు ఈ విషయాలను గుర్తుంచుకోవాలి. మనం ఏ కూర తిన్నా ఆ కూరలో ఉప్పు ఉంటే మాత్రమే ఆ వంట రుచిగా ఉంటుంది. పూజా సమయంలో కూడా ఉప్పును ఉంచడం మంచిది కాదని చెప్పవచ్చు. ఉప్పుతో దిష్టి తీయడం వల్ల చెడు దోషాలు తొలగిపోయే అవకాశం ఉంటుంది. ఉప్పు ఎవరైతే ఇతరుల నుంచి తీసుకుంటారో వాళ్ళపై శని ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుందని చెప్తుంటారు పండితులు. ఆర్థిక సమస్యలు ఉంటే ఉప్పుతో పరిహారాలు చేస్తే మంచిది. ఎవరైతే జ్యేష్ఠాదేవిని వదిలించుకోవాలని అనుకుంటారో వాళ్ళు సైతం ఉప్పుతో పరిహారాలు చేయడం ద్వారా మేలు జరుగుతుంది. ఉప్పును ఇతరుల నుంచి తీసుకోవడం వల్ల చెడు జరిగే అవకాశాలు ఉంటాయని పండితులు చెప్తున్నారు. ఉప్పుకు సంబంధించి కొన్ని విషయాలను తెలుసుకోవడం ద్వారా నష్టపోయే అవకాశాలు అయితే ఉండవు. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.